పని చేస్తే పైసలు వస్తాయి, పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది, పని చేస్తేనే వాల్యూ వస్తుంది, పని చేస్తేనే అన్ని వస్తాయి. ఎప్పుడు కూడా మీ పనిని హేట్ చేయకండి. ఎందుకు హేట్ చేయకండి అంటే అది మీ ఇంటికి కరెంట్ ఇస్తుంది, మీకు ఫుడ్ ఇస్తుంది, మీకు పండుకోవడానికి బెడ్ ఇస్తుంది, నిద్ర ఇస్తుంది, మీ పనే ఇస్తుంది. ఇవన్నీ మీ వాళ్ళ కడుపులు నింపుతుంది. మీరు ఎక్కడికన్నా పోవాలంటే ఆ టికెట్ మీకు మీ పనే ఇస్తుంది, డ్రెస్సులు మీకు మీ పనే ఇస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ మీకు పనే ఇస్తుంది. ఎక్కడికి పోయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, పెళ్లికి పోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కానీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలన్నా అది మీ పనే ఇస్తుంది. సో పని ఇంత ఇస్తున్నప్పుడు ఈ దరిద్ర పని నేను ఎందుకు చేస్తున్నా అనుకుంటే అమ్మని నాన్నని ఎదురు మాట్లాడినట్టు వాళ్ళతో గలీజ్ గా మాట్లాడిన దానికంటే గలీజ్ అది. సో అర్థం చేసుకోండి, అంత ఇచ్చిన దాన్ని ఇచ్చేటివి ఏమి చూడం. ఈరోజు షూస్ వేసుకొని ఇట్లా బయటికి పోతాం, ఒక హోటల్కి పోయి బిల్లు కడతాం, తింటుంటాం, ఇంట్లో వండుకుంటుంటాం, బియ్యం కొనుక్కుంటుంటాం, చికెన్ తెచ్చుకుంటాం. అన్ని చేసేటప్పుడు గుర్తురాని పనికి పోయేటప్పుడు గుర్తొస్తుంది ఈ దరిద్ర పని. సో అవన్నీ కూడా ఇదే ఇస్తుంది. రోజుకి 8 గంటలు కష్టపడితే మిగతా 16 గంటల లైఫ్ కూడా ఇస్తుంది. సంవత్సరానికి 200 రోజులు, 250 రోజులు 8 గంటలే కష్టపడితే మొత్తం 365 రోజులు 24 అవర్స్ తృప్తినిస్తుంది, మంచి నిద్రనిస్తుంది. సో ఇంతగానం ఇస్తుంది. మీ లైఫ్ లో జస్ట్ 15% మీరు పని చేస్తే 85% రిజల్ట్స్ అది ఇస్తుంది. 85% ఎంజాయ్ చేసుకుంటే 15% చేయడానికే చీదరించుకుంటున్నాం, ఇరిటేట్ అవుతున్నాం. పని చేస్తే పైసలు వస్తాయి, పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది, పని చేస్తేనే వాల్యూ వస్తుంది, పని చేస్తేనే అన్ని వస్తాయి. ఎప్పుడు